ఆ కేసు ఓ సంచలనం. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. కానీ అసలు విషయం తెలిసిన తరువాత దర్యాప్తు చేసిన పోలీసులే షాక్ అయ్యారు. ప్రొఫెషనల్ క్రిమినల్ సైతం ఆశ్చర్యపోయేలా పక్కా ప్లాన్తో హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త తీసుకున్నారు. పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు రంగంలోకి దిగిన 8 రోజుల పాటు హంతకుల ఆచూకీ లభించలేదు. తీరా ఆ మహిళను హత్య చేసింది ఎవరో తెలుసా? నిండా 18 ఏళ్లు కూడా నిండని 2 మైనర్ విద్యార్థులు, అందులోనూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన రూపారెడ్డి హత్య కేసులో అసలేం జరిగింది? హత్యకు కారణం ఏంటి? నిందితులు ఎలా పథకం రచించారు? పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకున్నారు? సాక్షి టీవీ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గడిచిన 28 ఏళ్లుగా కొండమల్లేపల్లిలో నాగార్జున కాన్సెప్ట్ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుని వెళ్లారు. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడితే మరికొందరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకొందరు వివిధ రంగాల్లో తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఎలాంటి దుర్ఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగిన పాఠశాలలో 2 విద్యార్థులు చేసిన పని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాఠశాల యాజమాన్యంలో కీలకంగా ఉంటూ ప్రస్తుతం ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న కల్లు రూపారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు. రూపారెడ్డి హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పుడు అందరితో పాటు పాఠశాల విద్యార్థులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఇన్నాళ్ళు తమ పక్కనే కూర్చున్న విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డారు అని తెలిసి విద్యార్థుల్లో భయాందోళన మరింత పెరిగింది. ఇప్పటికీ రూపారెడ్డి హత్య ఘటనను తలుచుకుంటే నిద్ర కూడా పట్టడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కొండమల్లేపల్లి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 2 విద్యార్థులు ఆడినటువంటి ఉన్మాద క్రీడ కారణంగా తల్లి లాంటి ఒక మహిళ దారుణంగా హత్యకు గురైంది. అదే సమయంలో అసలు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉలికిపాటు గురి చేసినటువంటి పరిస్థితి. అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులే ఇంత క్రిమినల్ మైండ్ తోటి ఆలోచిస్తారా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క మదిని కూడా ప్రస్తుతం అయితే కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగినటువంటి ఈ దారుణ ఉదంతానికి సంబంధించి ఇంకా కళ్ళకు కట్టినట్టు ఆ రూపం కనిపిస్తుంది. రూపారెడ్డికి సంబంధించినటువంటి రూపం కళ్ళ ముందు మెదలాడుతున్నటువంటి నేపథ్యంలోనే అటు స్థానిక ప్రజలు కావచ్చు, ఈ ఘటన తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో తల్లి లాంటి ప్రస్తుతం ప్రిన్సిపల్ని కోల్పోయని చెప్పేసి కూడా విద్యార్థుల్లో కూడా ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరి ముఖంలో కూడా విషాద ఛాయలు అయితే ఇంకా అలుముకున్నటువంటి పరిస్థితి. ఘటన జరిగి 10 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇంకా రూపారెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నామని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం నాగార్జున కాన్సెప్ట్ స్కూల్కి సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులు మనతో పాటున్నారు. చెప్పండి నాన్న, రూపారెడ్డి మేడం మీతో ఎట్లా ఉండేది? అసలు ఈ ఘటన జరిగిన తర్వాత మీరు మర్చిపోతున్నారు? మేడం, నేను నర్సరీ నుంచి స్కూల్ చదువుతున్నా. నాది పేరువాల. మేడం మాతో మంచిగా ఉండేది. మేడం మమ్మల్ని మంచిగా తీసుకునేది, మమ్మల్ని ఏమైనా పోయేది. మాకైతే ఇట్లా జరిగిందంటే అసలు నమ్మలేకపోతున్నాం. మాకు చాలా బాధ అవుతుంది. అసలు మాకు నిద్ర కూడా పడతలేదు. మేడమే అవుపిస్తుంది. చాలా బాధాకరంగా ఉంది. అంటే మీతోటి ఎట్లా ఉండదు నాన్న? అంటే మీరు స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వచ్చిన తర్వాత మీతోటి అంటే తల్లిదండ్రులకి ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉంటారు, ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్సే ఉంటారు కదా మీతోటి. రూపా మేడం ఎట్లా ఉండేది మీతో? మేడం మమ్మల్ని మంచిగా తీసుకునేది, ఒక మదర్ లాగా తీసుకునేది. మాతో మంచిగా ఉండేది. ఓకే, మరికొంతమంది విద్యార్థులు మాట్లాడదాం. చెప్పండి నాన్న, నీ పేరేం పేరు? రూపా మేడంకి ఇట్లా జరిగింది కదా, ఘటన జరిగిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉంది సార్. మేడం చనిపోయిందని మా స్టూడెంట్స్ అట్లా చేసిరని అసలు ఊహించలేకపోతున్నాం. బాధాకరమైన విషయం ఇది. 10 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం తెలుసుకున్నాక. అంటే మీ క్లాస్మేట్సే ఇదంతా జరిగిందని చేస్తారని చెప్పేసి ఎప్పుడైనా ఊహించుకురా? మేము ఊహించలేదు. మాతో చదువుకున్న విద్యార్థులే ఇలా చేస్తారని మేము భావించలేదు. మేడం నాగార్జున స్కూల్కి 2 కన్నులు లాంటి వాళ్ళు, రాణి మేడం అండ్ రూపా మేడం. ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈ ఘటన జరిగింది మీ అందరు కూడా అంటే మా స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇదంతా చేశారని చెప్పేసి తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది? మేడం మాతోనైతే మంచిగా ఉండేది. మేము ఆమెను మదర్ లాగా ట్రీట్ చేసినాం. ఆమె మమ్మల్ని సొంత పిల్లల్లాగా మమ్మల్ని ట్రీట్ చేసింది. మాకు సక్సెస్ కావడానికి సజెషన్స్ చెప్పింది ఆమె. మాతో చదువుకున్న విద్యార్థులే ఇట్లా చేస్తారని మేము నమ్మలేకపోతున్నాం.
తమకు అవసరమైనటువంటి సలహాలు ఇస్తూ భవిష్యత్తులో మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క సలహా ఇస్తూ కూడా మమ్మల్ని ప్రోత్సహించేటువంటి మేడం అంటే రూపారెడ్డి ఇప్పుడు లేకపోవడం మాకు కలిసివేస్తుంది. తలుచుకున్న ప్రతిసారి కూడా కళ్ళ వంటి నీళ్లు కారుతున్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 10వ తరగతి చదువుతున్నటువంటి 16 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టిరని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలో సభ్య సమాజం కూడా ఒక షాక్కు గురైనటువంటి పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా ఇంత కిరాతకంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. రూపారెడ్డి హత్య తరువాత ఆత్మీయురాలిని కోల్పోయిన భావన నుంచి ఇంకా బయటపడలేకపోతున్నామని పాఠశాల సిబ్బంది తోటి భాగస్వాములు చెబుతున్నారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకునేవారని, తమతో ఎంతో కలివిడిగా ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారు. ప్రిన్సిపల్గా మాత్రమే కాకుండా తమ ఇంట్లో మనిషిలా ఉండేవారని అంటున్నారు. అయితే ఈ ఘటన తర్వాత పాఠశాలలో ఒక రకమైన ఆందోళన మొదలైందని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థులు తప్పు చేసినప్పుడు మందలించాలన్నా ఇకపై 1కి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోందంటున్నారు. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి అశోక్. ఇప్పటి వరకు తమ మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఇక కనిపించదు, కానరాని లోకాలకు వెళ్ళింది. అది కూడా అత్యంత దారుణమైనటువంటి స్థితిలో కన్నుమూసిందని చెప్పేసి తెలిసిన తర్వాత తనతో పనిచేస్తున్నటువంటి తన స్కూల్ భాగస్వాములు కావచ్చు, తన కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా సమస్యని పరిష్కరించి ఏ విధంగా సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి కూడా సలహాలు ఇస్తూ తమతో కలివిడిగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి లేరు. అది కూడా తమ స్కూల్కి సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థులే అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకుంటున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పటికి కూడా షాక్ నుంచి తేరుకోలేక ఇంకా విషాద ఛాయలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నాగార్జున కాన్సెప్ట్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు సంబంధించి వాళ్ళ భాగస్వాములు ఉన్నటువంటి వ్యక్తులు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క ఘటన మిమ్మల్ని అంటే ఎంత కలిసివేసిందో మిమ్మల్ని మీ ముఖం మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఊహించిరా సార్ ఎప్పుడన్నా ఇట్లా ఈ సొంత విద్యార్థులే కన్న కొడుకులాగా చూసుకున్నటువంటి వ్యక్తులే ఈ విధంగా దారుణాన్ని కూడగడతారని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు కాదు, కలలో కూడా ఊహించలేదు. ఎందుకు పోలీసు వాళ్ళు దర్యాప్తులో చనిపోయిన తెల్లారి నుంచి దర్యాప్తులో ఎన్నిసార్లు ప్రతి ఒక్క వచ్చిన పోలీసులు కానీ అందరు అడిగినా కూడా మా పిల్లలు స్కూల్ పిల్లల్ని మాత్రం మీరు టచ్ చేయొద్దు సార్, వాళ్ళు అటువంటి వాళ్ళు కారని మేము బల్లగుద్ది చెప్పాము. చాలా ధైర్యంగా ఉన్నాం. మా పాత పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ అన్న చేశారంటే అది కూడా కాదని మేము వాళ్ళ లిస్టు దాదాపు 200 మంది 300 మంది వాళ్ళ యొక్క అడ్రస్లు ఇచ్చాము, అవన్నీ చేశాము. కానీ మా సొంత పిల్లలే ఈ విధంగా చేశారంటే మేము అసలు ఇవాళకి కూడా కొంత నమ్మలేకపోతున్నాం. కానీ పోలీసు వాళ్ళు చూపించినటువంటి ఆధారాల ద్వారా ఇంకా నమ్మక తప్పదు. నేను కూర్చుంటే నాకు వీళ్ళు ఎప్పుడు ఆ పిల్లల గురించి, వాళ్ళ చదువు గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతుంటే ఇంకా ఊరికే మీరు ఏం మాట్లాడతారు ఊరికే అది అని కూడా నేను మధ్యలో లేచిపోవడం జరిగింది. అంటే అంత వాళ్ళు సొంత విషయాలు కూడా ఎక్కువ మాట్లాడుకోపోయేది, స్కూల్ విద్యార్థుల గురించే మాట్లాడేది. అటువంటి వీళ్ళల్లో ఒకరిని ఇద్దరు అక్క చెల్లెలలాగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకరు లేకపోవటం అంటే అసలు మాకు అసలు ఇప్పటికి కూడా కలేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి ఆ పోస్టర్ అరే రూపలేదా, గేట్ కాడికి రాగానే రూప కనపడేది మాకు, అరే రూపలేదా అన్నట్టు అంత బాధాకరంగా ఉంది. అంటే నాగార్జున స్కూల్ అంటే రూపారెడ్డి రాణిరెడ్డి ఇద్దరు పేర్లే వినిపిస్తాయి మేడం. నేను ఒక సొంత చెల్లెల్లాగా భాగస్వామిగా కాదు, ఒక సొంత చెల్లెల్లాగా రూపాన్ని భావించే వాళ్ళు అంటున్నారు. సొంత చెల్లెల్ లాంటి వ్యక్తి కోల్పోవడం ఎట్లా అనిపిస్తుంది? నా బాధ మాటలలో చెప్తే తీర్తలేదు సార్. నెక్స్ట్ డే పోస్టర్లు నేను రోడ్డు మీద చూడలేక కూడా మొత్తం పోస్టర్లు తీపిచ్చేసిన. మా రూప ఊరికి పోయిందేమో, రేపు వస్తుందేమో, లీవ్ పెట్టదు. తను ఎప్పుడు 2 days 3 days కూడా లీవ్ తీసుకోదు. ఒక్కోసారి మందలించాల్సి వస్తే నేను మందలిస్తా, తను అసలు అట్లా కూడా మందలియదు. నా వెనక వస్తుంది, వస్తే పిల్లలకి అంటే రాణి మేడం అంటేనే భయం. సారు సీసీ కెమెరా ఓపెన్ చేసి 8:15 8:20 అవుతుంది, రూపాయి ఈరోజు రాలేదు ఎందుకో అని బస్సు గిన లేట్, హైదరాబాద్ వెళ్తుంటుంది కదా, బస్సు లేట్ అయిందో ఏమనగా టక్కున బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చిన. నేను బండి తీసి సారు బండి ఎక్కిరు అంతే, నేను ఇంకా బండి కూడా ఎక్కలేదు. అయితే రాజేందర్ ఫోన్ చేసిండంట, సారు రూపాని ఎవరో చంపేసిరా. ఆ విషయం నాకు తెలియదు.
అయితే సారు సడన్గా మేమే షాకులో ఉన్నాం. మళ్ళీ అనే వరకు ఏమైందని నేను ఫోన్ లాక్కోగానే సార్ ఏమన్నారంటే రూపాకు బాగలేదంట అన్నారు. బాగలేదంటే నా పక్కనే ఆటో ఉంటుంది, మనకు స్కూల్ ఆటో నల్గొండ రోడ్డుకి. అబ్బాయికి చెప్పిన రూపా టీచర్కి బాగలేదంట రా అబ్బాయి అని అబ్బాయికి చెప్పిన. స్కూల్లోకి పరిగెత్తి వచ్చిన బ్యాగ్ టీచర్స్కి ఇచ్చేసి సార్లని మీరు తొందర రండి రూపాకు బాగలేదని అంటే వీళ్ళని పిలుచుకొని పోయే వరకు ఆ సిట్యువేషన్ చూస్తే నేను మాటల్లో చెప్పలేను. అంత క్రూరంగా అంత దారుణంగా నా చెల్లెలు ఇట్లా నేను తట్టుకోలేదు. నా పరిస్థితి ఇంకా నేను ఇంతవరకు నేను నోరెత్తి మాట్లాడిందంటే నిన్ననే. మీతోటి కలివిడిగా ఉన్నటువంటి రూపారెడ్డి లేకపోవడం ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా బాధాకరంగా ఉంది సార్. మేము ఫస్ట్ 8:30కి రాగానే ఫస్ట్ స్కూటీ చూసేసారు. అక్కడ చెట్టు కింద స్కూటీ కనబడేది. స్కూటీ చూడగానే ఈరోజు మా మేడం వచ్చింది అని మేము ఇంకా లోపలికి వచ్చేది. కానీ నేను 10 years సార్ ఇక్కడ చేయబట్టి కానీ ఎన్నడూ కూడా మమ్మల్ని ఒక్క మాట అనేది లేదు, చేసింది లేదు. ఒక ఫ్యామిలీలో ఎట్లా ఉన్నామో అట్లా ఉండేది. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ని కోల్పోయినామా అన్నటువంటి ఆ బాధ మాకు అసలు ఇంకా కూడా అసలు కోలుకోలేకపోతున్నాం. షాక్లో ఉన్నాం. మరి ఈ ఘటన ఇంకా తెలిసిన కానుంచి కూడా మేమైతే అసలు మా మేడం ఏంది వస్తుందేమో, ఊరికి పోయిందేమో, మా వెనకాలే వస్తుందేమో అని పదే మాకు అనిపిస్తుంది సార్. విద్యార్థులు సరైనటువంటి మార్గంలో నడుస్తున్నారా లేదా అనేది చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పించి సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత గురువులు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే తమ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు వాడుతున్నారా, లేకపోతే గంజాయికి మరిగిరా, లేకపోతే ఇంకేమైనా చెడు వ్యసనాల బారిన పడ్డారా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా గమనించి తమ పిల్లల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేలాగా చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఉన్మాదమైనటువంటి ఘటనలు జరగకుంటుంటాయి. ఎందుకంటే తల్లి స్థానంలో ఉండి తన బిడ్డల కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు చెప్తున్నారు నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ సంబంధించినటువంటి యజమాని రాణిరెడ్డి చెప్తున్నటువంటి మాటలు బట్టి తమ పిల్లల్ని కూడా అంత ఆప్యాయంగా చూసుకోలేదు. కానీ ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత సొంత బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఇంత కిరాతకంగా ఆలోచించడానికి కారణం సెల్ ఫోన్లైనా సోషల్ మీడియా అనేది కూడా తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం కూడా సోషల్ మీడియా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బిలో 20 years 30 years అశ్లీల కంటెంట్ కావచ్చు, ఇంకో నేరపూరితమైనటువంటి కంటెంట్ మీద ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ పెట్టి అవి యూట్యూబ్లో అందుబాటులో లేకుండా సోషల్ మీడియాలో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకొని చట్టం చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఇప్పుడు శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. రూపారెడ్డి హత్య కలిచివేసిందని పాఠశాలలో పనిచేసే కింది ఉద్యోగులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యోగులను కూడా రూపారెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని బస్ డ్రైవర్ కృష్ణయ్య తెలిపారు. విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తలు చెప్పేవారని ఆయన అన్నారు. గతంలో తన కుమారుడు ప్రమాదంలో చనిపోయిన సమయంలో తమ కుటుంబానికి ఎంతో మనోధైర్యం ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. నేను 16-17 ఏళ్ళ నుంచి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నా. కానీ మేడం వాళ్ళు చాలా మంచి వాళ్ళకి ఎలాంటిది కూడా నేను ఇంతవరకు చూడలే. వాళ్ళకు ఏదన్నా గొడవ కానీ ఏదన్నా ఉండటం కానీ మంచిగా కానీ అంత మంచి కలిసి ఒక అక్క చెల్లెల కంటే అద్భుతంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎలాంటి సంబంధం కూడా వాళ్ళు ఎలాంటిది కూడా పెట్టుకోకపోయేది. ఓరున్నా ఓరు లేకపోయినా అంతా వాళ్ళు స్కూళ్ళు మేనేజ్మెంట్ మంచిగా చేసుకునేది. మమ్మల్ని కూడా ఏనాడు కూడా ఒక మాట అనలే పాపం. ఎందుకనాలి, ఆమె ఏడ ఉందో స్వర్గానికి పోయి. పిల్లల విషయంలో మంచిగా ఉండేది సార్, పిల్లల విషయంలో చాలా మంచిగా ఉండేది. పిల్లల్ని ఎంతసేపు ఉన్నా మీరు ఇట్లా ఈ విధంగా పోరి, ఇట్లా బతుకుర్రి, చదువుకోండి, మంచి బుద్ధులు తెచ్చుకోండి, మీరు రేపు పొద్దున మీ వయసు వచ్చేసరికల్లా ఒక జాబులు చేసుకొని ఒక డాక్టర్గానో ఒక ఇంజనీర్గానో బతకండి. మా స్కూల్లో చేసే పిల్లలు చాలా వరకు కూడా ఇప్పుడు దాదాపు 100-150 మంది దాకా కూడా జాబులు చేస్తారు. అదేవిధంగా మీరు పాలు కావాలని పిల్లల కేర్ తీసుకొని చాలా అద్భుతంగా చెప్పేది మాత్రం. మరోవైపు ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకు ఎలాంటి పాపం తెలియదంటున్నారు. పోలీసులు కావాలనే తమ పిల్లలను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. తమ పిల్లలకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, అలాంటప్పుడు హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి.
ఈ హత్య కేసులో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు హత్య చేశారని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే తమ పిల్లలు హత్య చేయలేదని చెప్పేసి కూడా మైనర్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే తమ విద్యార్థులు గతంలో ఎలాంటి అల్లర్చిల్లర పనులు చేయలేదు, హత్య చేయలేదు, కావాలని పోలీసులు కేసులో ఇరికిచ్చారని చెప్పేసి కూడా A1 నిందితులుగా ఉన్నటువంటి మైనర్ బాలుడి తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న తండ్రి చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పుడు కేసు చూసినాం, మీ పిల్లలే హత్య చేశారని చెప్పేసి కూడా పోలీసులు కేసు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేసారు, జైలు కూడా పంపించారు. ఏం చెప్తారు సార్? మా పిల్లలకు ఇప్పుడు మత్తు పదార్థాలు అలవాట్లేదు. ఇప్పుడు దాకా నేను బడి నుంచి ఒకరోజు ఆప్షన్ ఉందేమో మేడంగా చెప్పమను. మా పిల్లలు ఇప్పుడు దాకా ఏడైనా ఒకలా సెలవు రోజులే ఆప్షన్ ఉండవచ్చు. ఎప్పుడైనా మా పిల్లలు పోకుండా ఉన్నారేమో అడుగు. ఆయన పానం లేకుంటే పానం బాగలేకున్నా మావనికి పానం బాగలేదు దాకా చూపెట్టి ఈడ ఆడ చూపెట్టి రోజు బడికి పంపుతున్నా. ఇంకా ఇక బడికి పోతుండు వస్తుండు మంచిది. కానీ ఇట్లాంటి పని మాకు కూడా తెలియదు. నిన్న పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చిందాక మాకు తెలియదు. ఆయన దగ్గర ఫోన్ ఉందని చెప్పింది మేడం. పోయినా రూమ్లో పెట్టి కొట్టినా, బళ్ళనే కొట్టినా, మావనికి కొట్టినా, ఇద్దరు మేడం నిలబెట్టి కొట్టినా, మేడం వద్దన్నా కూడా కొట్టినా. కొట్టి ఫోన్ గుంజుకొని నెల 10 రోజులు అయింది. ఫోన్ గుంజుకొచ్చిన మేడం ఫోన్ ఇవ్వదంటే సరే గుంజుకొచ్చి ఇంట్లో సిమ్ తీసి ఇంట్లో పెట్టేసిన. అప్పటి నుంచి ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు పోతుండు వస్తుండు మంచితనంగా మా టండకని అడుగు. మంచితనంగా టండలో ఎవరు తాగు అలవాటు లేదు. టండ ఎంక్వైరీ చేసుకొని మంచితనంగా ఉంటూ టండ పిల్లలు ఎంట సోపతి పోతాడు, టండలా తిరుగుతాడు, క్రికెట్ ఆడబోతాడు. కానీ మంచిగా పోతాడు. ఏ చెడుతనం లేదు మా దగ్గర ఇప్పుడు దాకా. మీ కొడుకు ఎక్కడుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు? మల్లెపల్లె సార్, మల్లెపల్లె. అది కూడా మాకు దొరకక ఆ రోజు పొదుగు దేవులాన్ని దొరకలే, ఇంటికి వచ్చేసినాం. తర్వాత 11 గంటలకు మల్లెపల్లి యాడ హైదరాబాద్ రోడ్డుకు దొరికిందని అన్నారు. అప్పుడు 9 గంటల రాదా దేవులాడినాం. మళ్ళీ ఇంకొని మా తండ్రిని ఒక తెలిసిన పిల్లగాని ఫోన్ మావాడు కనిపించినని ఫోన్ చేసినాం. మరి పోలీసులతోటి మాట్లాడలేదా మీరు? మా కొడుకు అట్లాంటి వాడు కాదు, గొడవలో చెప్పిన పాల్గొనలేదు సార్, చెప్పినా కానీ వాళ్ళు ఆదిలాబాద్లో వచ్చిర్రు, ఫోన్ ఇవ్వన్నారు. ఫోన్ ఇచ్చేసినాం. ఇంకా వెళ్ళిపోయారు. మాట్లాడేంత 2 నిమిషాలు కూడా ఉండలే వాళ్ళు. ఇక 10 గంటలు అరెస్ట్ చేసిన తర్వాత మీ పిల్లలతోటి మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలే సార్, చేయలే. మా కలవనే లేదు సార్. లాస్ట్ నిన్న కోర్టుకు వాళ్ళు తీసుకుపోయారు కదా, ఆ రోజు పొద్దున 8 గంటలు 7 గంటలకు ఫోన్ చేసిరు. అరే మీరు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు రారి అని చెప్పిర్రు. ఉరికినాం. ఉరికితే లోపల పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. మాకు బయట కూర్చోబెట్టారు. ఉన్నాక మేము కోర్టుకు అక్కడ తీసుకుపోతున్నాం, కోర్టుకి తీసుకుపోతున్నాం. మీ తల్లిదండ్రులు ఎవరో ఒకరు రావాలి అంటే నేను పోయినా. నేరం చేయలేదని మీరు అంటున్నారు. పోలీసు వాళ్ళు ఏమో వీళ్ళిద్దరే హత్య చేశారని చెప్పేసి అంటున్నారు కదా. దీన్ని అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, లేకపోతే SC/ST కమిషన్ దృష్టికి ఏమైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు? ఏంది మా దగ్గర ఏముంది సార్? ఏం లేవు. పొదుగులు కష్టంగా సాధన తినేవారు. కానీ ఇప్పుడు ఏడపోయినా ఏళ్ళతోటి జేబులో ఉంటేనే ఏ పని చేయగలుగుతాం. మన దగ్గర రూపాయలు లేదు సార్. ఇప్పటికైనా రూపాయలు లేదు. ఏడపోతాం. మల్లెపల్లికి 100 రూపాయలు పెట్రోల్ లేనందుకే మనకు బండ్ల పైసలు లేదు. ఏ దేశం పోతాం, ఏమని కాలపడతాం? ఆ భగవంతుని భూమి తెలిసినాక ఇక మనం ఏం చేయలేము సార్. నేను చెప్పండి, అంటే ఒక తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న మీ కొడుకు ఏం చెప్తారమ్మా? ఏం చెప్పలేదు ఆయన, ఏం చెప్పలేడు, మేము వినలేము ఆయనది. ఆయనకు కూడా చూపెట్టు, దాన్ని కూడా చూపెట్టలే. మాకు పట్టుకుపోయినాన్ని కూడా చెప్పలేరు. పొద్దునే వచ్చిర్రు, పట్టుకుపోయిన రాత్రి పొద్దున పోనా కొని పోయారు. కానీ ఇటా అని చెప్పలే. మాకు ఒక మాట కూడా చెప్పలే. వాళ్ళు 10 గంటలకు రా అని చెప్పిర్రు. 10 గంటలకు పోయినాం. ఇంకా ఈడ కూర్చొని అంటే పిల్లగానికి లోపలికి తీసుకొచ్చారు, కార్లో పెట్టుకొని పోయారు. ఇంకా మేము మాట్లాడలేదు, మేము చూడలేదు దానికి. చూస్తే ఒకవైపు పోలీసులు అయితే తీవ్రమైనటువంటి అభియోగాలు నమోదు చేసారు. విచారణలో సరైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు నిందితుల తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం తమ కొడుకు అలాంటి వాడు కాదు, హత్య చేయలేదు, కావాలనే కేసులో ఇరికిచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, SC/ST కమిషన్ ఆశ్రయిస్తారని చెప్పేసి అంటే ఆశ్రయించడానికి తమ వద్ద కనీసం హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేవని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఈ సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో పోలీసుల వాదన ఒకలాగుంది, తల్లిదండ్రుల వాదన మరొకలాగుంది. 8 రోజుల పాటు సాగిన దర్యాప్తులో అనేక వైపుల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విచారణ ఎక్కడా పక్కదారి పట్టలేదని దేవరకొండ DSP శ్రీనివాసరావు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని చెప్పారు. చివరకు ఓ చిన్న క్లూ ఆధారంగా కేసును ఛేదించి నిందితులను గుర్తించినట్లు చెప్పారు DSP.
మాకు 2-3 రోజులు బిర్యానీ పెట్టించాడు, భోజనం టిఫిన్ పెట్టించాడు అని చెప్పి చెప్తాం. తర్వాత అతని దగ్గర 1,00,000 క్యాష్ ఉంది, ఏదో బండి కొనుక్కుంటాడట అని చెప్పడం అనేది మనకు క్లూ ఇచ్చడం జరిగింది. అప్పుడు వెంటనే మేము అతను ఎవరు ఏంటి చెప్పి అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ లేడు, లేకపోతే బయట సెల్ ఫోన్ కూడా ఇంటికాడ పెట్టి బయట మల్లెపల్లి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే మనం మా టీంలో మూవ్మెంట్ చేస్తూ ఉంటే మల్లెపల్లి ఏరియాలో కనిపిస్తే వెంటనే అతను క్యాచ్ చేసి తీసుకురావడం జరిగింది. అతని దగ్గర మనకి స్పాట్లో 1,54,000 రూపాయల క్యాష్ ఇట్లా బొడ్లో పెట్టుకుని తిరగడం జరుగుతూ ఉంది. ఏంటి ఈ క్యాష్ ఎక్కడదంటే ఇంటికాడ తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పడం, లేకపోతే మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పాడు. దానికి మేము వెరిఫై చేసి చెక్ చేస్తూ ఉంటే 3 నోట్లకి దాంట్లో బ్లడ్ అంటుంది. బ్లడ్ అంటుందమ్మా, బ్లడ్ ఏంటి అని చెప్పి ఆ బ్లడ్ని వెంటనే లోకల్ ల్యాబ్ పంపించి చెక్ చేస్తే అది హ్యూమన్ బ్లడ్ ఉంది. అప్పుడు సాంగ్ సస్పెక్ట్ అయిందాడు. అప్పుడు వెరిఫై చేసి అతను కొంచెం మేము ఇంటర్వేట్ చేస్తే అప్పుడు విషయాలు చెప్పి నేను నాతో పాటు ఇంకోడు నా క్లాస్మేట్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి వచ్చాం సార్, వచ్చి నేను చేశానని అతను చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ ఆ కుర్రాన్ని కూడా తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి వెరిఫై చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటంటే డబ్బుల కోసం వెళ్ళామని చెప్పడం జరిగింది. అయితే దీనికంటే ముందు వాళ్ళు అది చంపిన రోజు ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయి మల్లెపల్లి దిగి మల్లెపల్లి ఒక షాప్ దగ్గరికి పోయి గ్లౌజులు కొనుక్కుంటాం, అలాగే ఒక చైనా బజార్ పోయి ఒక చాకు ఒక ఎక్స్ట్రా బ్లేడ్ కొనుక్కొని ఒక బ్యాగ్లో పెట్టుకుని ఇద్దరు కలిసి వస్తే నేను ఒకటేమో బయట ఉంటాడు, వాడు లోపలికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని కరెక్ట్గా మేడం వచ్చే మూమెంట్లు ఆమె ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అసలు ఇంటికి ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళ స్టూడెంట్స్ సేమ్ 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అది దృష్టి పెట్టుకుని మేడం వచ్చే క్రమంలో 5:25కి 5:20కి లోపలికి వస్తుంది, 25కి లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. 6 మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాల్లో అతను లోపలికి వెళ్ళి డబ్బులు కావాలని చాకు చూపించేసరికి ఆ రకంగా ఆవిడ భయపడి అతను ఐడెంటిఫై చేసి పేరు పెట్టి పిలిచింది. పిలుస్తుందో అప్పుడు అతను అతని దగ్గర కత్తితో భయపడి పొడిచి, ఎందుకంటే నేను తెలిసిపోయాను కదా నా గురించి వాళ్ళ పోలీసు చెప్తుంది మన ఉద్దేశంతో అతను ఆవిడని హత్య చేయడం జరిగింది. ఏది ఏమైనా కొండమల్లేపల్లిలో జరిగిన రూపారెడ్డి హత్య కేసు సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ఘటనగా మారుతుంది. మైనర్ల మనస్తత్వంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది? వారిలో నేర ప్రవృత్తి ఎలా పెరుగుతోంది? విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారా? ఈ ఘటన మరోసారి ఎన్నో ప్రశ్నలను ముందుకు తెచ్చింది. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో నేర ప్రవృత్తి వైపు మళ్లకుండా పిల్లలకు సరైన మార్గదర్శకం అందించాల్సిన బాధ్యత కుటుంబంతో పాటు సమాజం పైన ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.